హలో అండి, వెల్కమ్ టు ఫుడ్ కుకింగ్ వీడియోస్. ఈ వీడియోలో మనము ప్రాన్స్ ఫ్రై అదేనండి పచ్చి రొయ్యల ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. మసాలా కోట్ అదేవిధంగా పిండి రొయ్యల మీద నుంచి ఊడిపోకుండా చాలా క్రిస్పీగా టేస్టీగా సింపుల్గా ఈ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాము. దాంతోపాటు చాలా చక్కటి టిప్స్ కూడా తెలుసుకుందామండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా నేను ఇక్కడ అరకిలో రొయ్యలు తీసుకొని వాటికి నరాలన్నీ తీసేసి శుభ్రంగా కడిగి 3 సార్లు పక్కన పెట్టానండి. దీంట్లోకి ఇప్పుడు మ్యారినేషన్ కోసం ఏమేమి యాడ్ చేయాలో చూద్దాము. 2-3 స్పూన్ల నిమ్మకాయ రసము, 1/2 స్పూన్ వెల్లుల్లిపాయ పేస్ట్, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి మంచిగా అన్నీ కలిసేటట్టు కలపాలండి. వెల్లుల్లిపాయ పేస్ట్ వల్ల రొయ్యలకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇలా కలిపిన తర్వాత ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత మనం కలిపిన సాల్ట్ మిగిలిన ఇంగ్రీడియంట్స్ వల్ల రొయ్యల్లో నుంచి నీరు ఈ విధంగా బయటకు వస్తుందండి. వాటన్నిటిని స్ట్రెయినర్తో పూర్తిగా వంపేసిన తర్వాత ఇప్పుడు ఆ రొయ్యల్లోకి 1/2 స్పూన్ పసుపు, రుచికి తగ్గ కారము, గరం మసాలా 1/2 స్పూన్, 1/2 స్పూన్ పెప్పర్ పొడి, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగ్గ ఉప్పు ముందుగా యాడ్ చేసాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేయాలండి. అదేవిధంగా వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా స్టార్టింగ్లో వేసాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా తక్కువగా వేయాలి. దీన్ని ఒక అరగంట పాటు రిఫ్రిజిరేటర్లో మ్యారినేషన్ కోసం పెట్టుకోవాలండి. మనకు టైం కుదరలేదంటే డైరెక్ట్గా కూడా ఫ్రై చేయొచ్చండి. దీంట్లోకి ఇప్పుడు 1/2 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా వేయాలి. వీటన్నిటిని జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఒకవేళ నీళ్ళు అవసరమైనట్లయితే 2-3 చుక్కలు యాడ్ చేసి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు ఇంగ్రీడియంట్స్ అన్నిటిని జాగ్రత్తగా కలపాలండి. చూసారుగా థిక్ కన్సిస్టెన్సీ ఉంది. ఇలా అయితేనే రొయ్య మంచిగా ఫ్రై అవుతుంది, క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రై కోసం నూనెని బాగా వేడి చేయాలండి. హై ఫ్లేమ్లో ఉంచి బాగా వేడైన తర్వాతే రొయ్యని ఆయిల్లో వేయాలి. ఒకవేళ మనము మీడియం ఫ్లేమ్లో ఉంచి కొంచెం తక్కువ వేడిగా ఉన్న నూనెలో వేసినట్లయితే రొయ్యలో నుంచి బయటికి వచ్చే వాటర్ అంతా పిండిని సెపరేట్ చేసేస్తుందండి. అది హాట్ ఆయిల్లో వేసి ఫ్రై చేసినట్లయితే ఆ రొయ్య నుంచి వచ్చిన వాటర్ అంతా డైరెక్ట్గా ఎవాపరేట్ అయిపోయి పిండి చక్కగా రొయ్యకి బైండ్ అవుతుంది. చూసారుగా చాలా క్రిస్పీగా చక్కగా వేగాయి. ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉంచి వేపిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి తీసుకొచ్చి మిగిలింది వేపాలి. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయిందండి. నేను చెప్పిన చిన్న టిప్స్ ఫాలో అయ్యి ఈ ఫ్రైని చేసినట్లయితే కంపల్సరీ చాలా టేస్టీగా వస్తాయండి. ఈసారి మీరు ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మొదటిసారి ఈ ఛానల్ని విజిట్ చేసినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.